జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్కు మిర్చి తెస్తున్న రైతులు దోపిడీకి గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మీడియా ముందు మండిపడ్డారు. గత సంవత్సరం ఇదే సీజన్లో క్వింటాకు 23,000 పలికిన ధర ఇప్పుడు 14,000కు మించి రావడం లేదని విమర్శించారు. దీంతో రైతులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు చేసి మిర్చి పంట పండించిన రైతులు గిట్టుబాటు కాక నలిగిపోతున్నారని నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటి వరకు 4 మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం బాధాకరమని నాగేశ్వరరావు విమర్శించారు. మీ మంత్రి గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే మార్కెట్కి వెళ్ళినట్టు మార్కెట్ చైర్మన్తో మాట్లాడడం, కార్యదర్శితో మాట్లాడడం, ఒక తీర్మానం పంపివన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నాపేడు ద్వారా లేదా మార్కెట్ ద్వారా మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తే కాంపిటీషన్ పెరిగి ప్రైవేట్ వ్యాపారులు కూడా మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుడు రైతుకు కాస్త కనీస ధర దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం మాకేం సంబంధం లేని పట్టించుకోకుండా ఉంది, కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి. గతంలో పట్టించుకుంది. గతంలో అనేక సందర్భాల్లో ఖమ్మం మార్కెట్ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి రైతులంతా కూడా పెద్ద విధ్వంసం జరిగింది. అప్పుడు మార్కెట్ కొనుగోలు చేశారు. అంతకుముందు కూడా పెద్ద ఎత్తున మిర్చి రైతులు ఆందోళన చేసి ఖమ్మంలో బాగా లాఠీ ఛార్జీలు అయ్యి చాలామంది అరెస్టులు అయ్యి జైలుకు పోయి పెద్ద ఆందోళన వచ్చినప్పుడు, రాష్ట్రంతో వచ్చినప్పుడు ఆనాడు బోడిపూడి వెంకటేశ్వర గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీలో దీని మీద తీవ్రంగా ఆందోళన చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఖమ్మం మార్కెట్కి నాపెడును పంపించి కొనుగోలు చేసింది. అంటే పెద్ద రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందుకే కమల్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు తక్షణం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేదా వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఆదేశాలు ఇవ్వచ్చు. నాపెడుని మా ఖమ్మం మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఇలా కనీసం 25,000 రూపాయలు ప్రభుత్వం కింటాకి 25,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టయితే ప్రైవేటు వ్యాపారులు కూడా పోటీ పడే అవకాశం ఉంది. రైతు కనీసం గిట్టుబాటు ధర కాకపోయినా కూడా మద్దతు ధరను వచ్చే అవకాశం ఉండేది. అప్పుల పాలు కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణం స్పందించాలి. నాపెడుని ఖమ్మం మార్కెట్కి రప్పించాలి. ఎమ్మటే కొనుగోలు ప్రారంభింపజేస్తే రైతులకు ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయకుండా మాటలు చెప్తే కాలయాపన చెప్తే ఉపయోగం లేదు. అధికారులు చెప్పి ఆదేశాలు ఇస్తే అధికారులు ఏం చేస్తారు? ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. ఆ పని చేయాలని తుమ్మల గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇప్పటికే దాదాపు మిర్చి బోర్డు కూడా లేదు. ఇప్పుడు మొత్తం దేశంలో పంటలకి మద్దతు ధరలు ప్రకటించే జాబితాలు మిర్చి ఎక్కర్లేదు. మిర్చి అనేది ఆహార పంటలు కాకుండా ఇది సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉంది. కేరళలో ఉంది బోర్డు. ఇక్కడ దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం కేంద్రంగా ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మధ్యలో ఖమ్మం ఉంటుంది. ఈ 2 రాష్ట్రాలు మిర్చి పండిస్తారు. గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ మిగతా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్చి పండుతుంది. కాబట్టి ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం దీన్ని కూడా మద్దతు ధర ప్రకటించి మద్దతు ధర తగ్గిపోకుండా ప్రభుత్వం కొనుగోలు మొదలు పెడితే కాటన్ కనుక సీసీ కొనుగోలు చేసినట్టుగా కేంద్రం దీన్ని కూడా కొనుగోలు చేసినట్టయితే ఇక్కడ రైతులకు సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే తర్వాత ప్రభుత్వం ఆర్డర్లు సంపాదించి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తే లాభాలు వస్తాయి.